Alcara Water Solution for hot water problems. Contact 9399906356. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఏంటి? ఈ మధ్య కాలంలో మనము గాయత్రి గుప్తా అనే నటికి ఈ యాంకలోజింగ్ స్పాండిలైటిస్ వచ్చింది. దాంతో తను ఇంకా 2-3 సంవత్సరాల కంటే ఎక్కువగా నేను బతకనేమో అన్న ఒక డిసప్పాయింట్మెంట్లో కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. నిజంగానే అదంత ప్రాణాంతక వ్యాధ? మరి దీనికి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? దీని గురించి ఫెడికస్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారిని అడిగి దీనికి సొల్యూషన్ ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, గాయత్రి గుప్తా గురించి మనం వింటూనే ఉన్నాం. ఇంకొక టైప్ ఆఫ్ స్పాండిలైటిస్ వచ్చింది అనేసి. బేసిక్గా స్పాండిలైటిస్ అన్నది బోన్స్కి సంబంధించి వచ్చే వ్యాధి. మీరేం చెప్తారు ఇప్పుడు గాయత్రి గుప్తాకు వచ్చిన ఈ స్పాండిలైటిస్? ఈ అంకైలోజింగ్ స్పాండిలోసిస్ అనేది ఏ టైప్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటంటే నార్మల్గా మనకు బయట నుంచి ఏదైనా వైరస్ వచ్చింది, లేకపోతే ఒక బ్యాక్టీరియా వచ్చింది, ఒక ఫంగస్ వచ్చింది, లేకపోతే ఒక పాథోజన్ మల్టీసెల్యులార్ కానీ యూనిసెల్యులార్ ఏదైనా పాథోజన్ మన బాడీలోకి ఎంటర్ అయితే మన ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందన్నమాట. మనము ఇమ్యూనిటీ అంటాం కదా, ఈ ఇమ్యూనిటీలో మెయిన్గా మనకు WBC అనే దాంతోనే మనకి ఇమ్యూనిటీ వస్తుంది. ఈ WBC అనేది ఈ మన ఇమ్యూనిటీ దానికి అగేన్స్ట్గా ఫైట్ చేసి దాన్ని చంపాలన్నమాట. సో ఈ అంకైలోజింగ్ స్పాండిలోసిస్లో ఏమవుతుందంటే ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో మన బాడీ పార్ట్స్ని మన బాడీ ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి దానికి అగేన్స్ట్గా ఇమ్యూనిటీని లాంచ్ చేస్తుంది. సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ. సో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఉంటుంది, యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఉంటుంది. సో డిఫరెంట్గా ఉంటాయి. బేసిక్ ఏంటంటే మన బాడీ సెల్స్ని మన బాడీని అటాక్ చేయడాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం అన్నమాట. సో ఈ అంకైలోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఏంటంటే ఇక్కడ మన బోన్స్కి అగేన్స్ట్గా మన బాడీ లాంచ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే మన బోన్స్ డిస్ట్రాయ్ కావడము. సో మెయిన్గా ఈ అంకైలోజింగ్ స్పాండిలోసిస్లో కావడం ఏంటంటే, సో మన వర్టిబ్రా ఉంది చూసారా, ఈ వర్టిబ్రా అనేది 33 వర్టిబ్రా ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ సింగిల్ బోన్. సో మనకు చేయి ఎముక తీసుకోండి, అది సింగిల్ బోన్. కాలు ఎముక, తొడ ఎముక, ఇవన్నీ సింగిల్ బోన్. కానీ మన వర్టిబ్రా అనేది ఇట్స్ నాట్ ఏ సింగిల్ బోన్. ఇదేంటంటే 33 వర్టిబ్రా ఉంటాయి, దాని మధ్యలో డిస్క్లు ఉంటాయి. సో ఇవన్నీ ఎందుకు ఇంత కన్స్ట్రక్షన్ ఉందంటే, మనము ట్రంక్ రొటేట్ చేయాలంటే ఒకటే బోన్ ఉందనుకోండి, అది ట్రంక్ రొటేట్ చేయాలి, మనం ఇటు సైడ్ తిరగాలంటే కుదరదు. సో అందుకు మనకు ఆ విధంగా డిజైన్ అయిందనమాట. సో షాక్ను అబ్జర్వ్ చేసుకోవడానికి, తర్వాత మనం టర్న్ చేయడానికి, వీటన్నిటికీ ఈ 33 వర్టిబ్రా అనేది యూజ్ అవుతాయి. ఈ అంకైలోజింగ్ స్పాండిలోసిస్లో స్పాండిలైటిస్లో ఏమవుతుందంటే ఇక్కడ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ వస్తుందో ఈ బోన్స్ అన్నీ అతుక్కొని పోతాయి అనమాట. అంటే మల్టిపుల్ బోన్స్ ఉన్నవి ఒకటే బోన్ లాగా మారిపోయి, సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే ఫైనల్గా డెత్లోకి వస్తుందండి. దీన్ని అంకైలోజింగ్ స్పాండిలోసిస్ అంటారు. మెయిన్గా ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అన్నాం కాబట్టి అలోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందంటే, పెయిన్ వచ్చింది అనుకోండి, పెయిన్ కిల్లర్స్ మనకు తెలుసు, పెయిన్ కిల్లర్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా స్టెరాయిడ్స్ ఇస్తారు, ఇమ్యూనిటీని తగ్గించడానికి స్టెరాయిడ్స్ ఇస్తారు. ఓకే, కొంతసేపు తగ్గుతుంది. ఈ ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం, వేరే ప్రాబ్లమ్స్ రావడం. సో ఎటువంటిగా తీసుకున్నా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. స్టెరాయిడ్స్ కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. మెయిన్గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెంచేయడము, ఒబేసిటీలు తీసుకురావడము, ఇటువంటి చాలా అంటే డైజెషన్ ఫంక్షన్ తగ్గియడము, సెక్షువల్ ఫంక్షన్ని తగ్గియడము, కిడ్నీ ఫంక్షన్ని తగ్గియడము, ఇవన్నీ మనము స్టెరాయిడ్స్లో చూసే సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. నెక్స్ట్ హోమియోపతికి వచ్చేటప్పటికి ఏంటంటే, హోమియోపతిలో మనము ఈ డిసీజ్ని ఎలా ట్రీట్ చేయొచ్చు అంటే, సో ప్రతి ఒక్కరిలో ఈ ఆటో ఇమ్యూన్ జీన్స్ అనేవి ఉంటాయి. కొంతమందిలో ట్రిగరింగ్ అవుతాయి, కొంతమందిలో ట్రిగర్ కావు. ఎందుకు అంటే, సో వాళ్ళ అలవాట్లు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకున్న స్ట్రెస్ ఉండొచ్చు, మేబీ ఎనీ రీజన్. మనం ఆ రీజన్స్ హోమియోపతిలో ఐడెంటిఫై చేసి రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేస్తాం కాబట్టి, సో హై ఛాన్స్ దట్ ఈ డిసీజ్ని మనము క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఈజీగా పెంచవచ్చు. అదేవిధంగా క్వాంటిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీనే కాకుండా వాళ్ళ లైఫ్ స్పాన్ని కూడా పొడిగించే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో క్యూర్ అవుతుందా అంటే క్యూర్ అయిన ఛాన్సులు కూడా ఉన్నాయి. సో అట్లని చెప్పి ప్రతి ఒక్కరికి క్యూర్ అవుతుంది అని చెప్పి మనము వాళ్ళకు ఫాల్స్ బిలీఫ్ ఇవ్వకూడదు అనమాట. క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ డెఫినెట్లీ వీళ్ళకి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అదేవిధంగా క్వాంటిటీ ఆఫ్ ది లైఫ్ అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ని కూడా ఖచ్చితంగా పొడిగించే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అంటే అదేవిధంగా అలోపతి మెడిసిన్స్ వల్ల, పెయిన్ కిల్లర్స్ వల్ల కానీ, లేకపోతే స్టెరాయిడ్స్ వల్ల కానీ ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ హోమియోపతిలో కంట్రోల్ చేసుకోవచ్చు. హోమియోపతి మెడిసిన్స్ వేరే మెడిసిన్స్తో కలిపి వాడచ్చు, సపరేట్గా వాడచ్చు.
ఎటువంటిగా వాడినా వీళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి హోమియోపతిలో ఉండవు. ఉన్నా కూడా చాలా తక్కువ, అంటే పర్మనెంట్ డిసెబిలిటీస్ కానీ ఏమన్నా ఉండవు. ఉన్నా కూడా చాలా తక్కువ. మనం మెడిసిన్ చేంజ్ చేసిన, మెడిసిన్ డోస్ చేంజ్ చేసిన ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కంప్లీట్గా పోతాయండి. సరే, ఈ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అన్నది ఓన్లీ ఆటో ఇమ్యూనిటీ వల్లనే వస్తుందా, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల కూడా ఏమైనా ఇది వచ్చే అవకాశం ఉంటుందా? మనం మెడికల్ ఫీల్డ్లో ఏది చెప్పుకున్నా ఒకటి ప్రాపర్ కాజ్ అని చెప్పుకుంటాము, ఒకటి ఏంటంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఆర్ కాజింగ్ ఫ్యాక్టర్ అని చెప్తాము, అంటే రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్తామన్నమాట. సో ఈ అంకైలోజింగ్ స్పాండిలైటిస్ మనకి ఏదన్నా ఎస్పెషల్లీ అంకైలోజింగ్ స్పాండిలైటిస్కి ఏంటంటే జెనెటిక్ కాంపోనెంట్ ఉంటుంది. అంటే మేబీ ఫాదర్ నుంచి వచ్చిండొచ్చు, మదర్ నుంచి వచ్చిండొచ్చు, లేకపోతే ఫ్యామిలీలో ఎవరైనా ఉండొచ్చు, లేకపోతే వీళ్ళలోనే ఆ మ్యూటేషన్ వచ్చిండొచ్చు, ఫస్ట్ టైం మ్యూటేషన్ వచ్చిండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ వీళ్ళలో ఆ జీన్ ఉండొచ్చు, ఆ జీన్ ఉండి ట్రిగ్గర్ అయ్యొచ్చు. మనం ఎపిజెనెటిక్స్ అంటాం, ఇట్స్ ఎ న్యూ బ్రాంచ్ ఆఫ్ జెనెటిక్స్ అనమాట. మనలో చాలా జీన్స్ ఉంటాయి, కొన్ని మన హ్యూమన్ జీనోమ్ అంటాం అనమాట. అన్ని జీన్స్ ఎక్స్ప్రెస్ కావు మన దగ్గర, అంటే ఓన్లీ 2% ఆఫ్ ది జీన్స్ మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. మనలో 100 జీన్స్ ఉంటే 100 జీన్స్లో మనం ఎక్స్ప్రెస్ చేసేది ఓన్లీ 2% ఆఫ్ ది జీన్స్. ఇంకా 98% ఆఫ్ ది జీన్స్ అన్ఎక్స్ప్రెస్డ్గా ఉంటాయన్నమాట, మన బాడీలో ఉంటాయి కానీ ఎక్స్ప్రెస్ కావు. కొన్ని సందర్భాల్లో మనము కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కానీ ఉన్నప్పుడు, రిస్క్ ఫ్యాక్టర్స్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇవి ఏవైతే జీన్స్ మాస్క్ అయిపోయి ఉంటాయో ఈ ఎపిజెనెటిక్స్ టెక్నాలజీ కాదు, ఈ కాన్సెప్ట్ ద్వారా ఏంటంటే అవి యాక్టివేట్ అయ్యి ఈ డిసీజెస్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. సో ఎపిజెనెటిక్స్ అనేది జెనెటిక్స్లోనే ఇట్స్ ఎ న్యూ బ్రాంచ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.